ఇప్పుడు మనం రీసెంట్ టాపిక్లోకి వద్దాం. ఓకే. లాస్ ఏంజల్స్లో ఏమైంది? తగలబడిపోయింది కదా, తగలబడిపోయింది. ఎవరు తగలెట్టారు, ఎందుకు తగలెట్టారు? దాని మీద ఈ గొర్రె సైంటిస్టులు పెద్ద పరిశోధన చేశారు. ఎవరు తగలెట్టారు? అక్కడ ఏదో మీటింగ్ జరిగిందంట హాలీవుడ్లో. జరిగితే దేర్ ఇస్ నో గాడ్ అన్నాడంటే ఎవడో. హూ ఈజ్ యువర్ హీరో అంటే మై పేరెంట్స్ అని ఒకడు, మై ఫ్రెండ్స్ అని ఒకడు. గాడ్ ఈజ్ నాట్ హీరో అని ఏదో అన్నాడంట. అందుకని గాడ్ కోపం వచ్చిందని తగిలేసాడు. అట్లా జరగదుగా మరి. నేను ఊరికే పాటలు పాడతానా? పాట పాడమంటే వద్దా? ఒక పాడరు. గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. పిలక జుట్టింతే, దాసు బతుకంతే, మెదడులే నీడెవడు, వీని బతుకంతే, బర్రె మెదడంతే. ఈ పాట బాగుంటుంది. రాధా మనోహర్ దాస్ కి ఈ పాటను నేను డెడికేట్ చేస్తున్నాను. రాధా మనోహర్ దాస్ వీడు తెలుసు మీకు. నేను తిట్టి 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 నాకు మొత్తం వీళ్ళు ఎంత తిట్టినా సిగ్గుశరం లేని బ్రతకూడదని ఉంటే అది కుక్క లాంటి బ్రతుకు ఒక్క రాధా మనోహర్ దాస్. వీడు పరమ నీచుడు. ఈ నీచుడు మళ్ళీ మన దావీదు గురించి, బైబిల్లో ఉన్న విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. వీడికి గడ్డి మరోసారి పెడదాం. ఒకసారి ఈ వీడియో చూడండి. రాత్రి ఒక ఆడపిల్ల గొర్రె ఫోన్ చేసింది, విజయవాడ గొర్రె. నువ్వు బైబిల్ చదివావన్నా? అక్కడక్కడ చదివాను, మొత్తం చదివి ఫోన్ చేయని చెప్పా. వీళ్ళంతా అక్కడక్కడ తక్కిడ. మగోళ్ళు కూడా చదవలేరమ్మా దాన్ని. చూస్తావా? మగోళ్ళు కూడా దీన్ని చదవలేరు. ఎందుకంటే వీళ్ళు దావీదు వంశము అంటారు. ఈ దావీద్ అనేవాడు డేవిడ్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. తన సేవకుడు 2 సమయాలు 11వ వచనం. యూరి భార్య బెతెషెబా స్నానం చేస్తుంటే చూసి మోహించి దాన్ని రప్పించుకుని దాంతో అది చేస్తాడు. అప్పుడైతే గర్భం దాల్చుతుంది. ఈ రంకు విషయం బయటికి పొక్కుతుందని కుట్ర చేసి యూరిని చంపించి వాడి పెళ్ళం బెతెషెబాను పెళ్లి చేసుకుంటాడు. ఈ డేవిడ్ అనేవాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వాడి దగ్గర పనిచేసే సైనికుడు భార్యని. వీడు మేడ ఎక్కాడు సాయంత్రం పూట. వాడి పిల్లం కనబడింది. పిలిచాడు, కార్యక్రమం చేశాడు, పిల్లడు పిలిచాడు. పుట్టేస్తే వీడు తప్పుడు వేధవ కదా. వీళ్ళు గాడ్ అని చెప్తారు. యెహోవా ఏం చేయాలి? ఎరా నువ్వు నాకు రైట్ హ్యాండ్ కదా, ఇది రాంగ్ కదా అని వీడిని శిక్షించాలి కదా. వీడిని శిక్షించడం మానేసి ఆ పుట్టిన పిల్లని చంపేస్తాడు వీడు. ఇంకా మీరు చదవలేని దరిద్రాలు ఇందులో. విన్నారుగా? వీడికి మంచిగా గడ్డి పెట్టే ఒక విషయం చెప్తాను నేను, వినండి జాగ్రత్తగా. దావీదు దగ్గర పనిచేసే ఒక పనోడు భార్య యూరి అనే తోటి భార్య బెతెషెబా అనేసి ఆమె స్నానం చేస్తా ఉంటే దావీదు పైకెళ్ళి చూసి ఆమెను ఏదో చేసిండు. ఆమె దగ్గర ఒక పిల్లగాని కన్నాడు. ఆయనను కూడా యుద్ధానికి పంపించి ఆ యుద్ధంలో ముందంజలో ఉండిపించి చంపించిండి. ఆయన చచ్చిపోతాడు, ఆయన పెళ్లి చేసుకుంటాడు, ఒక పిల్లగాడు పుడతాడు. సరే, దాని తర్వాత ఏం జరిగిందనేది. ఇన్ని నీతి మాటలు మాట్లాడే నాకు మళ్ళీ ఈయన తిడతాండ్రు అంటాను. ఈయన ఎన్ని తిట్టినా వేస్ట్. ఎందుకంటే ఈ చెవితోటి వదిలేసే సిగ్గులేని ఎదవల్ని ఎంత తిట్టినా వేస్ట్. కాబట్టి ఈ బేవకూఫ్ గాడు దావీదు గురించి మాట్లాడుతున్నాడు. వీడికి అర్థం కావట్లేదు. మళ్ళీ ఎవరు తింటా ఉన్నాడు? యెహోవా దేవుడు శిక్షించాల్సింది దావీదును పోయి పుట్టిన పిల్లగాన్ని చంపేసిండు అంటా ఉన్నాడు. ఈడేమనండి, ఈడేమన్నా జడ్జా, ఈడేమన్నా లాయరా? బైబుల్ మొత్తానికి, ప్రపంచాన్ని మొత్తానికి సృష్టించిన యెహోవాకి జడ్జిమెంట్ చేయడానికి ఈడోడు ఈ రాధా మనోహర్ దాస్ అనే పిలకమిత్రుడు. నేను రాశాను కదా, ఈడు రాసిన పాట, నేను రాసిన పాట. పిలక జుట్టింతే, దాసు బతుకంతే, మెదడులే నీడెవడు, ఈడి బతుకింతే, బర్రె మెదడంతే అని నేను కూడా రాసిన. రే, క్రైస్తవుల పైన గొర్రెలని అంటే నిన్ను బర్రెతోడు పోల్చి నీ మీద కూడా పాటలు
శుభ్రంగా రాస్తాం మేము పాటలు, ఓకేనా? అయితే ఈడు దావీదు గురించి మాట్లాడుతా ఉన్నాడు, యెహోవా దేవుడి గురించి మాట్లాడుతా ఉన్నాడు. వీడికి ఎన్నో సార్లు లాజికల్ చెప్పిన నేను, వీడు ఒక లాజిక్ మిస్ అయిపోతా ఉన్నాడు. మీరు కూడా మిస్ కాకండి లాజిక్. భూమి మీద మనుషుడు ఆదాము కానుండి స్టార్ట్ చేస్తే రాధా మనోహర్ దాస్ గాన్ లాంటి లుచ్చ వరకు మనిషి దేవుడికి విరుద్ధంగానే చేశాడు ప్రతి కార్యం కూడాను. అందులో దావీదు ఒకడు. దావీదేమన్నా మా యేసు ప్రభు అని చెప్పామా? దావీదు మా యెహోవా దేవుడు అని ఏమైనా చెప్పామా? యెహోవా దేవుడు ఏమైనా తప్పు చేశాడా? ఏ స్త్రీతోటైనా ఏమన్నా చేశాడా దేవుడని? దేవుడైన వాడు యెహోవా దేవుడు ఎవరైనా పెళ్లి చేసుకున్నాడా? ఎవరైనా పిల్లలు కన్నాడా? ఉంపుడు గత్తలు ఉంచుకున్నాడా? యెహోవాకి అట్లాంటిది ఏమీ లేదు, ఊహించడానికి కూడా సరిపో మనం. యేసుక్రీస్తు కళ ఏమన్నా ఉందా? పెళ్లి చేసుకున్నాడా యేసుక్రీస్తు? ఏమన్నా గోపికలు ఉంచుకున్నాడా? చాలా మందితోటి వ్యభిచారం చేశాడా? అట్లాంటిది అతనికి పేరే లేదు. బైబిల్లో ఎక్కడా కూడా ఆయన మీద ఆవగింజలో ఎన్నో వంతేసుకున్న కోటి వంతు ఆవగింజ ఇంత ఉంటది, కంటికి కనబడినంత. అందులో నువ్వు కోటి రేట్లకు వేసుకున్న యేసు ప్రభు చరిత్రలో ఆడది పాపం, యెహోవా దేవుల్లో పాపం అనేది జీరోలో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు దేవుళ్ళు. దేవుడు యేసుక్రీస్తు యెహోవా దేవుడు, దేవుడు భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న ప్రతిది, ప్రతి సర్వస్వాన్ని సృజించిన సర్వ సృష్టికర్త యెహోవా దేవుడు. ఆ దేవుణ్ణి పట్టుకొని ఆయన లాజిక్లకు సంబంధించినంత లాజిక్లు వీడు చెప్తా ఉన్నాడు ఈ రాధా మనోహర్ దాస్ గారు. ఒరే రాధా మనోహర్ దాస్, నీకు చిన్న లాజిక్ చెప్తా ఉన్నా. దేవుడికి విరుద్ధంగా అవ్వ ఆదాం కానుంచి వెళ్ళి ఇప్పుడు నీ దాకా కూడా దేవుడికి విరుద్ధంగానే ప్రవర్తిస్తా ఉన్నారు. అలాగే దావీదు అలాగే ప్రవర్తించాడు. బైబిల్లో చాలా మంది పెద్ద పెద్ద పేరుగాంచిన మహారాజులంతా పాపం చేసినారు. మహారాజులంతా పాపం చేశారు. బైబిల్లో మనుషులే, బైబిల్లో ఉన్న వాళ్ళంతా దేవుళ్ళు అనుకుంటున్నా ఏంది? బైబిల్లో ఉన్నోళ్ళు కొత్త నిబంధనలో యెహోవా, పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. ఇద్దరు ఒకటే, ఇద్దరు వేరు వేరుగా చూడకు, ఇద్దరు ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం ఒక్కటే. నువ్వు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఆ మధ్య ఒక పిల్లని గోకావుగా, నీకు ఒక దేవుడు, మా దేవుడే దేవుడు కదరా, మా దేవుడిని మీరు దేవుడు దేవుడు దేవుళ్ళలోకి దిగారు అంటే మేము ఏ దేవుళ్ళలోకి దిగలే. మాకున్నది ఒకే ఒక్క దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు దేవుళ్ళలోకి దిగారు, మీ దేవుడు. మరి మాది దేవుడు లేనప్పుడు మీ ఏమంటారా? మా పాస్టర్లు మీ దెయ్యాలా అని అన్నారని నువ్వు ఇంకోటి రాసుకుంటా ఉంటారు. మరి మీరు మా మాతాయోనే దేవుడు దేవుడు అంటే ఇక వాళ్ళు అన్నదే కరెక్ట్ అవుతుంది మరి ఇక్కడ. కాబట్టి మనుషులంతా పాపలే, మనుషులందరూ పాపం చేసిరు. దావీదు మహారాజు అని దేవుడు కాదు, సొలొమోన్ రాజు అని దేవుడు కాదు, లేకపోతే సాంసన్ ఏమన్నా దేవుడు కాదు, సొలొమోన్ సంసోన్ ఏమన్నా దేవుడా? సొలొమోన్ రాజు ఏమన్నా దేవుడా? దావీదు మహారాజు ఏమన్నా దేవుడా? కాదురా. వాళ్ళు నీలాగే మనుషులు. నువ్వు చేసిన పాపమే వాళ్ళు చేసిండ్రు. నువ్వేం పాపం చేసినావు చెప్తా ఇప్పుడు నేను. దేవుడు సృష్టించిన మొదటి ఆదాము దగ్గర నుంచి స్టార్ట్ అయింది పాపం, దేవుడికి విరుద్ధంగా బ్రతకడం. చెప్పిన పని చెయ్యకుంటే ఇట్లాంటి గత్యంతరం పడతా ఉంది. దేవుడు లాంటి వాడు మొన్న అంటా ఉన్న ఒక వీడియోలో, నువ్వు రాధా మనోహర్ దాస్ ఒక వీడియోలో అన్నాడు, వీడు దేవుడు అనేటోడు నన్ను రాధా మనోహర్ దాస్ అనే మాటలు, నేను క్రైస్తవుల్ని నేను అది ఇది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నన్ను నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడుతా ఉన్నారు, తిడతా ఉన్నారు. ఒక మనిషిగా నేనే ఓర్చుకుంటా ఉన్నా, మరి అట్లాంటిది ఆ యేసుక్రీస్తు ఆ దేవుడు ఓర్చుకోడా? దేవుడికి కనికరం జాలి దయలేదా? నరకంలో వేస్తాడా? అగ్నిలో వేస్తాడా? అట్లాంటి దేవుడు అంటా ఉన్నాడు వీడు. రే, నీకు పిల్లలు ఉన్నారో లేరో నాకైతే తెలియదు, కానీ నిన్ను కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కదా. చిన్నప్పుడు ఏదో ఒక రోజు నిన్ను గద్దించి బుద్ధి చెప్పి నీకు గట్టి పెట్టి నిన్ను కొట్టి తిట్టి చేసిన రోజులు ఏదో ఉన్నారుగా. అంతెందుకురా, ఈ రోజు సమాజంలో ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఊత ఉతికి వాడిని కోర్టు పంపించి కోర్టు నుంచి జైలు కింద పంపిస్తా ఉన్నారురా. తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా ఉంటుందిరా.
అదే రూల్ దేవుడు కూడా పాటిస్తా ఉన్నాడు. ఉం? చిన్నప్పుడు నువ్వు ఎడ్డేశాలు ఎత్తే గడ్డి వాముల కింద, ఆ కంది వాముల కింద, కంది కుప్పల కింద, వరి కుప్పల కాడ నువ్వు పోయి వేరే వాళ్ళతోటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే మీ అమ్మా నాన్న నిన్ను తీసుకొచ్చి ఊత కొట్టుడు కొట్టారు, ఒకసారి చూసావా? అలాగే శిక్షించేది ఎవరో కాదు, మన తల్లిదండ్రులే. దేవుడు మన తల్లి తండ్రితో సమానం, అంతకంటే ఎక్కువ. అర్థమైందా? నీ తల్లిదండ్రులైనా నీతో నువ్వు బ్రతికినంత కాలం ఉంటారు, కానీ దేవుడు నువ్వు బ్రతుకున్నప్పుడు నీ శరీరంతోనూ, నువ్వు చచ్చిపోయినప్పుడు నీ ఆత్మతోనూ ఉండేది ఆయన మాత్రమే. నువ్వు బ్రతుకున్నప్పుడు నీ శరీరంతో మాట్లాడడానికి ఉండేది నీ తల్లిదండ్రులు మాత్రమే. మనుషులు తప్పులు చేసిన విషయాలని బైబుల్లో రాశారా. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పిన. ఏ టీవీ నేను చాలా ఛానళ్లలో వార్తలు వస్తూ ఉంటాయి. ఎవరెవరినో ఏదేదో తప్పులు చేస్తూ ఉంటారు. ఎవడో ఎక్కడనో మతోన్మాది ఎవరినో కొడతాడు. ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడిని తిడతాడు. ఇంకొక అమ్మాయిని ఇంకొకడు దిశపోయి ఏదో చేస్తాడు. ఆ చేసిన విషయాలని టీవీ నైన్లో వార్త న్యూస్ ఛానళ్లలో వేయడం న్యూస్ ఛానల్ తప్పు కాదురా. ఆ తప్పులు ఎవడు చేసిండో వాడు తప్పు. అవి గమనించాలను. అవి గమనించకుండా బైబిల్ మనుషులు, భూమి మీద ఉన్న మనుషులు చేసిన తప్పులు దేవుడు బైబిల్లో రాపిచ్చాడు తప్ప దేవుడు చేయమని చెప్పలేదు. దేవుడు చేయలేదు ఆ పనులు. దేవుడు చేయలేదు కాక దేవుడు చేపించలేదు. దేవుడికి సంబంధం లేని విషయాలు మనుషులు చేసిన విషయాల్ని బైబిల్లో ఇలా జరిగాయిరా ఎదవల్లరా, భవిష్యత్తులో మీరు వీటిని గమనించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. సిగరెట్ పెట్ మీద ఆరోగ్యానికి హానికరం అని రాసింది. బీర్ బాటిల్ మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ పెట్టె మీద ధూమపానం ఆరోగ్యానికి హానికరం. గుట్కా మీద ఆ అంబర్ తినకండి, గుట్కాలు తినకండి, మీ ఆరోగ్యానికి హానికరం, మీకు క్యాన్సర్ వస్తుందని ఎందుకు రాశారా? వేసుకుంటే క్యాన్సర్ వచ్చినోడిది తప్ప, వస్తుంది జాగ్రత్త పడండి అని రాసినోడిది తప్ప. ఒక్కసారి నీ పిలక జుట్టు పైన ఈకలు మొత్తం కడియేపించుకున్నావు, మరి ఆ బ్రెయిన్ పనిచేయలేదు. అందుకే రాసిన నేను, పిలక జుట్టింతే దాసు బతుకంతే, మెదడులే నీడెవడు ఈడి బతుకింతే, బర్రె మెదడంతే అని నీలాగే నీకంటే బాగా ఎలా రాశాను అనుకున్నావురా? పిలక జుట్టు నాయాల. ఈ పిలక జుట్టు నీకు పనిచేయాలి అని అంటే 4 ఎంటికలు పెంచుకో, చాలా బాగుంటుంది. అంతే తప్ప పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు దేవుళ్ళ గురించి మాట్లాడు. ఈ నా బామర్ది రాధా మనోహర్ దాస్ అనేవాడు దావీదు గురించి మాట్లాడాడు. వెరీ గుడ్, చాలా బాగుందిరా. దావీదు గురించి మాట్లాడావు. దావీదు గురించి నేను నీకు ఎక్స్ప్లెనేషన్ చేశా. దావీదు మనిషి, సొలొమోన్ రాజు మనిషి. బైబుల్లో ఎవడు వ్యభిచారం చేసిండు అని చెప్పినా నువ్వు, వాళ్ళందరూ మనుషులు. అది దేవుడు చేపించలేదు. బైబుల్ అలా చేయమని చెప్పట్లేదు. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ లాగా, ఎలా బ్రాండ్ మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాసినోడిది తప్పు కాదు, తాగినోడిది తప్పు, సచ్చినోడిది తప్పు. అంబర్ ప్యాకెట్ మీద గుట్కాలు జరదాలు తింటే ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ వస్తుంది అని చెప్పినోడు రాసినోడిది తప్పు కాదు, తిన్నోడిది తప్పు, తయారు చేసినోడిది తప్పు. సిగరెట్ డబ్బా మీద ధూమపానం ఆరోగ్యానికి అని రాసినోడిది తప్పు కాదు, తాగినోడిది తప్పు. అలాగే బైబుల్లో ఇట్లాంటి భూమి మీద నీచపు కార్యాలు జరిగాయి, భూమి మీద నీచపు కార్యాలు జరిగాయి, భూమి మీద నీచపు కార్యాలు జరిగాయి అని రాసినోడిది తప్పు కాదురా, చేసినోడిది తప్పు. వాటిని మీరు సవరించుకోండి అని చెప్పింది బైబుల్. బైబుల్లో మహాజ్ఞానం ఉంది. బ్రెయిన్ లో ఈ పిలక చుట్టు పైన మొత్తం గీకేసిన తర్వాత మెదడు కూడా మొత్తం వెళ్ళిపోయినట్టుంది. ఎంటికలతో పాటు 4 ఎంటికలు పెంచుకోవడం వల్ల ఏమైనా వస్తుందేమో చూద్దాం. దావీదు పాపం చేశాడు, దేవుడు చేపించలేదు. దావీదే చేశాడు, దావీదు దేవుడు కాదు. ఇప్పుడు దావీదులాగా నువ్వు చేసావుగా పాపం. నీకున్నాడుగా దేవుడు, నీకు ఉన్నాడుగా దండం. దావీదుని చెయ్యమని చెప్పలేదు దేవుడు. నువ్వు నమ్ముకున్న గ్రంథం ఏదైతే ఉందో, రామాయణం, మహాభారతం, ఇంకా ఏమి ఉన్నాయి నీ బుక్కులు, పుస్తకాలు, ఆ పుస్తకాలలో రాధా మనోహర్ దాస్ నువ్వు ఒక హిందువుగా గుండు కొట్టించుకొని, పిలక పెట్టుకొని, నామాలు పెట్టుకొని ఆడవాళ్లతో అసభ్యకరంగా మాట్లాడు అని ఎవరైనా
నీకు మీ దేవుడు మీ గ్రంథంలో చెప్పారా? ఈడు దావీదు గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎంత నీచుడో, ఆడోళ్ళ పిచ్చి ఎంత ఉందో, ఈడెంత హ్యూమనైజరో మీకు ఇప్పుడు చూపిస్తా, మీ చెవులకు వినిపిస్తా. ఈడు ఆడోళ్ళంటే మహా పిచ్చి ఈడికి. దావీదు మహారాజు కూడా నీలాగా మనిషేరా, దేవుడు మాటకు విరుద్ధంగా చేశాడు, నేను ఒప్పుకుంటా, బైబుల్ ఒప్పుకుంటది. బైబిల్ ఒప్పుకోవడం కాదురా, బైబుల్ ఎట్లాంటి చేశారని రాశారా. కానీ మరి నీకు నీ గ్రంథంలో దావీదు మహారాజుకి బైబిల్ నేర్పితే, బైబిల్ని మనుషులు చదివితే అందరూ నేర్చుకొని బైబిల్ చెడ్డది అని చూపిస్తున్నావు కదా. నీ గ్రంథంలో కూడా ఈ అమ్మాయితో ఇప్పుడు నేను వినిపించబోయే అమ్మాయితో మాట్లాడావు కదా, మంచి సరసాలు మాట్లాడినావు కదా. ఆ రాత్ర ఈ రాత్ర ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం, ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ అని నువ్వు చెప్పుడు అమ్మాయితో మాట్లాడినావు కదా, ఇప్పుడు వినిపిస్తా నేను. మరి ఇన్ని మాటలు మాట్లాడిన బోకర నా కొడుక్కి నీకు ఏ గ్రంథం చెప్పిందిరా? నీ రామాయణం చెప్పిందా? నీ మహాభారతం చెప్పిందా? నీ భగవద్గీత నేర్పిందా? నీకు ఏ నేర్పింది? నీ గ్రంథంలో ఏ దేవుడు నేర్పింది అమ్మాయిలతో ఈ విధంగా మాట్లాడరా రాధా మనోహర్ దాస్ అని? నీలాగనే దావీదు కూడా ఒక మనిషి, నీలాగనే సొలొమోన్ రాజు ఒక మనిషి, నీలాగనే సంసోన్ ఒక మనిషి, నీలాగనే దేవుని నమ్ముకున్నాడు, దేవునికి విరుద్ధంగా బ్రతికి ఆడోళ్ళ చేతిలో బలైపోయారు. ఓకేనా? నువ్వు కూడా అమ్మాయితో ఎలా మాట్లాడుతాడు? ఇన్ని నీతి మాటలు మాట్లాడిన ఈ నా కొడుకు రాధా మనోహర్ దాస్ గారికి వాడి గ్రంథంలో ఏ గ్రంథం నేర్పించిందో, ఏ దేవుడు నేర్పించిందో ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. వాడి రాసలీలలు, ఒక అమ్మాయితో వాయిస్ కాల్ సంభాషణ ఇప్పుడు మీరు వింటారు. అది రాధా మనోహర్ దాస్ గారి రాసలీలలు, రాధా మనోహర్ దాస్ యొక్క తెర వెనుక భాగోతాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఇంకా మమ్మీ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నారు? కిచిడి ఉప్మాను కిచిడి చేస్తున్నారు. మీకు ఏది వచ్చా? వచ్చు, యూట్యూబ్ చూస్తా. యూట్యూబ్ అందులో అర్థమైంది వస్తుందిగా. మాకు అమెరికా దాస్తాను ఒక ఆయన ఉన్నట్లే, ఆయన పెద్ద నోటి దగ్గర పెట్టుకుని గూగుల్ తల్లిని కిచిడి చేయడం ఎలా అంటారంటే అది వచ్చేది బిస్కి బిస్కి కిచిడి జరిగితే బిస్కి బిస్కి బిస్కి. అది మీరు ఇంత స్వీట్ గా మళ్ళీ చేస్తున్నారా? నువ్వేనా నువ్వు మనుషుల్లో అసలు తింటావా? అన్నం తినవా అసలు? ఏమండి? నువ్వు మనుషుల్లో తింటావా? అన్నం తినవా? అంతలాగున్నావు. నేను లాను అదే చెప్పేది దాని అర్థం, సుశీల్లాగా. ఆ ఫోటో అసలు లేదేనా? శంకిల్లాగుందట, శంకిల్లాగుందట అమ్మాయి. వినండి వినండి. మీరు అలా అంటే ఏమంటాను చెప్పండి. మరి కదా తినాలా? తినాలి. ఓకే అంటే తింటాను కానీ ఇంకా తినను. తినాల్సినప్పుడు తినాలి, అసలు వాసు తినకూడదు, పదే తినాలి. తినాల్సినప్పుడు తినాలి, తినాల్సినప్పుడు తినాలి. హైదరాబాద్ చెప్పింది తినాలి. అయితే నలుగురు తినాలి. మరి మీరు కన్నారా? కనాలి. పెద్దలు చెప్పి తినాలన్నట, నలుగురిని కనాలట. ఓ ఇంకా ముందు ముందు మస్తు ఉంటాయి మాటలు. మనోడి ఐ లవ్ యూ చెప్పమంటాడు, ఎట్లెట్లా చేసుకుందాం, ఏడ చేసుకుందాం, ఇవన్నీ చాలా ఉంటాయి. పెడతా నేను వినండి, మొత్తం వినండి వినండి. అంటే ఎవరే కావాలి చెప్తానా? అది చూడండి వద్దా? మీకా? మరి ఎవరికైనా ఒక చేతితో చప్పట్లు వస్తాయా? లేదు. ఇవి అంతే. ఒక చేతితోడు చప్పట్లు వస్తాయా? నాకు కూడా తోడు కావాలి అని అంటా ఉన్నాడు. 100 మంది కన్నా అదే రెడీ. నేను 100 మందిని కందాం అనుకుంటున్నాను, ఆర్ యు రెడీ అని అంటా ఉన్నాడు. అమ్మాయి అన్న ఈయన తెల్లవా? ఏంట్రో నీ రాసలీలలు? నువ్వు దావీదు గురించి మాట్లాడతావా? ఎద్దవా అని చెప్పి ఎద్దవా నా కొడక. బైబిల్ గురించి మాట్లాడతావు, అనర్హుడు నువ్వు. బైబిల్ అనే పేరెత్తడానికి అనర్హుడు నువ్వు. అట్లాంటి నా కొడుకువి బైబిల్లో దావీదు గురించి చూపించి, దావీదు కూడా నీలాంటి మనిషిరా, ఇట్లనే నీలానే కథలు పడ్డాడు.
తర్వాత దేవుని తెలుసుకున్నాడు, అది వేరే విషయం. తర్వాత మహారాజు అయిపోయింది ఆయన, అది వేరే విషయం. కానీ నువ్వు ఈ రాసలీలల దగ్గరనే ఉన్నావు, తెర వెనుక భాగవతం దగ్గరనే ఉన్నావు. నేను 100 మందిని కందామనుకుంటున్నాను, ఆర్ యు రెడీ అని అడుగుతా ఉన్నాడు ఈ శంకరనాయాల, శంకర జాతి నా కొడుకు. వినండి, ఇంకా ఉంటుంది ముందు భాగవతం. మా గురుగారు చెప్పారు. If I can make the devotees, I am ready to beg 100 children. 100 మెంబర్స్ ని కనమని వాళ్ళ గురువు గారు నేర్పారట. ఎరా మీ గురువు గారు రాధా మనోహర్ దాస్, మీ గురువు గారు నువ్వు రంకు నీరు బొంకు నీరు తెర వెనకాల భాగవతం నడుపు, రాసలీలను నడుపు, అమ్మాయిలతోటి అజ్ఞనగ్నంగా మాట్లాడు ఆడవాళ్ళతోటి అని మీ గురువు గారు చెప్పాడు. గాని మా బైబిల్లో మా దేవుడు యేసుక్రీస్తు గాని యెహోవా దేవుడు గాని దావీదుకి గాని అందులో ఉన్నాడు ఎవడికి గాని అట్లా చెయ్యండి నాయన అని చెప్పలేదు. చెప్పితే తీసి అగ్నిగుండంలో బారదింగుతా అని చెప్పిండు. అర్థమైందా? బోకరనాయాల అని చెప్పి బోకరనాయాల. ఎక్కడున్నారు ఇప్పుడు? హైదరాబాద్ వస్తున్నా అన్నారు కదా దైదావుడు. తిరుపతి అదే మా పరపతి అట. నీ పరపతి చాలా ఉందిరా, తెర వెనక భాగవతం రాసలీల కథ. వద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు నువ్వు కింగ్ సినిమా చూసావా? చూసాను. మీరు పెట్టిన శ్రద్ధ పెట్టింటే బాగుండేది అంటారు కదా. ఆ టైప్ లో టికెట్ మీద పెట్టాల్సిన శ్రద్ధ వాళ్ళు పాంప్లెట్ మీద పెట్టారు, కన్ఫర్మ్ అవ్వలేదు, అందుకనే రాలేదు. మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు? నువ్వు లాగైతే వస్తా. ఇది నీకు మనసులో లవ్ ఉంది కానీ ఒంట్లో కోగలేదు. ఆ అమ్మాయి లావ్ అయితే వస్తాడట. తిరుపతి పోయింది కదా, అమ్మాయి లావ్ అయితే వస్తాడట. అమ్మాయిలో లవ్ ఉందట కానీ ఒంట్లో కొవ్వు లేదట, అంటే కొంచెం లావు లేదట. నువ్వు లావుగా నేను వస్తా అంటాడు. చూడు అది కథ ఎట్లుందో. కొంచెం కొవ్వు పెట్టు, లవ్ పెట్టు. తిన్నా ప్లీజ్. నేను టీవీ యాంకర్ తో చెప్పాను, నా మాట విను, టైంకి తిను, పెళ్ళాక నలుగురు కను అని చెప్పాను. టీవీ యాంకర్ కూడా పటాయించాడు. అమ్మాయి పేరు అను అట. అను ఏదైనా తిను. డైలాగ్ నాకు రావట్లేదు, వాడికి వస్తుంది చూడు. మీరు కంటెంట్ రెడీగా ఉన్నారా మరి? తిన్నా ప్లీజ్. నేను టీవీ యాంకర్ తో చెప్పాను, నా మాట విను, టైంకి తిను, పెళ్ళాక నలుగురు కను అని చెప్పాను. మీరు కంటెంట్ రెడీగా ఉన్నారా మరి? ఇక్కడ పెద్ద పాత్ర యువర్ విష్. నో ఖుష్ చెప్పాలంటే చెప్పాలి. నథింగ్. ఓకే బాయ్. వెరీ హ్యాపీ. రేపు మార్నింగ్ 10 చేయండి క్యారీ అయితే. ఆఫ్టర్ 10 ఇంకా చెప్పాలి. మర్చిపోయాను, నువ్వు నాకు రేపు ఫోటో పెట్టు. ఓకే తెలుసు చేస్తున్నా. అలాగే నువ్వు ఫోటో ఇది కాకుండా ఇంకేదన్నా కండబెట్టిన ఫోటో ఉంటాయి. కండబట్టిన ఫోటోతో ఏం చేసుకుంటావురా కామ పిచ్చాచి? ఆ అమ్మాయి ఆ పిల్ల ఫోటో అడుగుతాడు. కొంచెం కండబట్టిన ఫోటో ఏదైనా ఉంటే పంపించు అంటాడు ఈ కామ పిచ్చాచి రాధా మనోహర్ దాస్ గారు. నీలో ఇన్ని కామ కోరికలు, ఉద్రేగాలు, భావోద్రేగాలు ఉంచుకొని బైబిల్లో ఉన్న దావీదు గురించి మాట్లాడతావా? దావీదు గురించి నీకే సిగ్గులేదు. నీ కంట్లోనే పెద్ద పెద్ద దోలాలు ఉన్నాయి, పక్కనోడి కంట్లో నలసెతికితే ఎలా రాధా మనోహర్? యాదవా అని చెప్పి యాదవ నా కొడక. సిగ్గుండాల కొద్దిగా, సిగ్గు బుద్ధి ఉండాలి బ్రతికేది బతుకుకి. అర్థమైందా? ఎందుకురా బతికేది? బతికితే 4 రోజులైనా ఒక మనిషిలాగా బ్రతుకురా నాయన. మనిషిలాగా బతికితే చాలా బాగుంటుంది నీకు. ఎందుకనంటే ఎందుకో తెలుసా? మరి దావీదు మహారాజు పాపం చేసిన తర్వాత ఒప్పుకొని పశ్చాత్తాపడి మహారాజు ఆయన.
మహారాజు. ఇక నువ్వు ఎప్పుడు ఈ తెర వెనక మనవాను నా మాట విను, వీలైతే నలుగురిని కను అని అన్నాడట ఈడు. యాంకర్ అనును వదిలిపెట్టలేదు, ఈ పిల్లను వదిలిపెట్టలేదు. ఇవన్నీ తెర వెనకల ఈ కథలు మళ్ళా క్రైస్తవులో ఉన్న బైబుల్ వెనకున్న దావీదు వెనకున్న ఆ వ్యభిచారపు మాటలు ఏవైతున్నాయో ఈ నీతిమంతుడు, ఈ పరిశుద్ధుడు మాట్లాడుతా ఉన్నాడు రాధా మనోహర్ దాస్ గారు. పిచ్చ నా కొడుకు. అర్జెంటుగా 10 కేజీలు మేక మాంసం తిరుపతి మాంసం తినేయాలి. దొన్నపోతు మాంసం గాని మేక మాంసం గాని 10 కిలోలు తినాలట. జాగ్రత్తగా వినండి, మీకు వినపడుతుందో లేదో అని మళ్ళీ వివరిస్తా ఉన్నా నేను. దొన్నపోతు మాంసం గాని లేదా మేక మాంసం గాని ఒక 10 కిలోలు తినాలట ఆ పిల్ల. ఎందుకో లావుకోవడం కోసం. ఈయన కంటికి కనబడతలేదు ఆ పిల్ల. నేను తినను. మటన్ తినను నేను. చికెన్, ఫిష్, ఎగ్. చికెన్ అంతే. సో బిగ్ చీ. మూసుకో. నువ్వు తింటావా ఏంటి? మూసుకో. ఉల్లిపాయలే తినాం. ఉల్లిపాయలే తినాలి కదా. No onion, no garlic, no coffee, no tea. అదేండి ఏం తినము. అర్థమైంది, తినకూడదు, తిని మానేయాలి. అలా మానేస్తే నేను బాగుంటా. రేపు నువ్వు ఫోటో పెడితేనే నీకు మాట్లాడతా, లేకపోతే టాటా. ఏ ఫోటో? ఓకే ఓకే సరే. ఫోటో. ఓకే. వెరీ హ్యాపీ నాన్న. నాన్న ఓకే. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. ఓకే. అయ్యో ఓకే అడగా. అడుగు. ఈడి కథలు మామూలు కథలు కావు. ఈడి అదేనా కథల వల్ల ఈ జీవితమే పెద్ద కథ. అదేనా అట్లాంటి కథానాయకుడు దేవుడు గురించి మాట్లాడుతా ఉన్నాడంటే ఈడు, బైబిల్ గురించి మాట్లాడుతా ఉన్నాడంటే ఈడు మామూలుడు కాదు. అందులో దావీదు గురించి మాట్లాడిండి ఈడు. ఎరా రాధా మనోహర్ దాస్, ఈ అమ్మాయి నేను మొత్తం ఇంకా వినిపించలేను. ఇయే బాగోతాలు అమ్మాయితోటి ఏమేం మాట్లాడుతాడంటే, నువ్వు లావు కావాలి, నువ్వు మంచిగా నిగలాడాలి, మనం ఎట్టెట్లా చేసుకుందాం, ఎక్కడ చేసుకుందాం, మరి ఎప్పుడు వస్తావు నా దగ్గరికి, ఎలా వస్తావు నా దగ్గరికి, నేను నీకు నచ్చానా, నువ్వు నాకు నచ్చావు, మరి ఎప్పుడు కలుస్తావు, ఏడ కలుస్తావు, దాని తర్వాత ఏంది ఐ లవ్ యూ. ఈడి ఏజ్ ఏంది, ఈడి గేజ్ ఏంది, ఈడి మాటలేంది, ఐ లవ్ యూ అట. ఐ లవ్ యూ చెప్పమని ఎక్కడ ఉంటాడు. ఇది 15 నిమిషాలు పైన ఉంది, చాలా పెద్ద వీడియో. అన్ని ఇంకా నీచమైన మాటలు ఉంటాయి. ఇంకా నేను ముందు ఇంకా టైం లేదని నేను మీకు వినిపిస్తలేను కానీ ఇయేగా బోగర మాటలు అన్ని మాట్లాడతాడు అమ్మాయితోటి. ఇట్లాంటి బోగరుడు బైబిల్ గురించి మాట్లాడే అర్హత ఉంది ఆయనకి. కాదు అంటే వాయిస్ ఏమో అందులో ఓపెన్ అందులో నువ్వు అదికి ఇదికి ఏం చెప్పా, ఏం చేయాలి చెప్పు. అదే ఏం చెప్పాలి? ఏం చెప్పా? ఏం చెప్తానో తెలుసాడు, ఐ లవ్ యూ అంటాడు. అమ్మాయి ఐ లవ్ యూ అని అంటుంది. అమ్మాయి ఐ లవ్ యూ మళ్ళీ చెప్పనా ఐ లవ్ యూ అంటాడు. ఏంటి ఐ లవ్ యూనా అంటుంది అమ్మాయి. విందాం. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? You love me?
చెప్పు. నువ్వు చెప్పావా లేదా? ఏంటి? కాదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అన్నాడా? అన్నాడా? ఏంటి ఐ లవ్ యూనా అనేసరికి అంటే చెప్తావా లేదా? ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే చెప్తుంది. చెప్పిన తర్వాత ఏంట్రా, వాట్ ఇస్ నెక్స్ట్? నేను వీడియో చివరిలో పెట్టినా, అంత ముందు ఓ మహా ఎక్కడ కలుద్దాం, ఏడా ఏడా ఏంది, ఎలా మీట్ అయ్యాం, ఏడా బాడీలో పార్ట్లన్నీ మాట్లాడతాడు బాడీలో. ఒక భారతదేశ మహిళని భారతదేశంలో భారత్ మాతకి జై అంటే ఇంకెవరో లేరండి. భూమి కాదు భారత్ మాత, ఇంకొకటి కాదు, విగ్రహం కాదు భారత్ మాత అంటే. భారత్ మాత అంటే ఒక ఆడది, ఆడదాన్ని తల్లిలాగా భారత్ మాత లాగా తీసుకొని గౌరవించాలి మనం. మరి భారత్ మాతకి జై అనేది నా కొడుకు ఆడపిల్లకి బక్కగుందని 10 కిలోల మాంసం తినాలట. అది బర్రె మాంసమో మేక మాంసమో తినాలట, కండ పెంచాలట, 100 మంది పిల్లల్ని కనాలట. వీడికి అంత మగోడు, 100 మంది పిల్లల్ని కానీ మగోడు. మళ్ళీ అది కూడా వాళ్ళ గురువు గారు చెప్పారట, వాళ్ళ గురువు గారు చెప్పారట. ఆ గురువు నా కొడుకులు మరి వాళ్ళంతా చేశారా? వాళ్ళ తర్వాత ఇక శిష్యుడు వీడు కూడా ఏం నేర్చుకున్నాడు, గురువులై చేసిండు, నేర్పించారు వీడికి 100 మందిని కనమని. అది ఎవరితోటి? పెళ్లి చేసుకున్న భార్య అయితే కాదు ఈ అమ్మాయి, పరశ్రీ. ఆ అమ్మాయితోటి అలా మాట్లాడి ఆర్ యు రెడీ, మనం పిల్లలు కంటానికి 100 మందిని ఆర్ యు రెడీ అని అంటా ఉన్నాడు వీడు. మళ్ళీ అమ్మాయి ఐ లవ్ యూ అంటా ఉన్నాడు. అమ్మాయి ఏంటి ఐ లవ్ యూ అనేసరికి ఐ లవ్ యూ అని అంటా ఉన్నాడు గుసగుస. ఇంత బోకర్ నాకు చెప్తావా లేదా ఐ లవ్ యూ అని బలవంతం నడుపుకుంటాను. మళ్ళా చెప్తావా లేదా, చెప్తావా లేదా? కామంతో కళ్ళు మూసకపోయిన ఎదవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమి ఉండవురా రాధా మనోహర్ దాస్. ఇంకా బీట్ ని స్వీట్ అని చెప్పాను కదా, అది స్వీట్ అవ్వాలి. అవును. ఏంటా అది స్వీట్? I'm sweet. Okay. Okay. Which part I can eat? Sure. Which part? Which part? I నీకు తెలుసా మళ్ళీ ఈ పాట అంటున్నా? చూసావా, ఇంకా నేను చాలా వినిపించలేదు. అదో ఏదో దరిద్రంగా ఎల్లవి చెప్పించుకున్నాడు. తర్వాత ఆ బాడీలో ఏదో తింటాడట వీడు, వాడికి ఏదో కావాలట, తినాలని ఉందట. మనం రూడ్గా అడగకుండా ఇదో రేంజ్ భాషలో అడుగుతా ఉన్నాడు. కెన్ ఐ ఈట్, కెన్ ఐ ఈట్, నేను తినాలా, నేను తినగలనా అని అమ్మాయి అడుగుతాడు. ఆ అమ్మాయి నవ్వితే విచ్ పార్ట్, విచ్ పార్ట్ అని అడుగుతా ఉన్నాడు. అంటే ఏ పార్ట్, నీ బాడీలో ఏ పార్ట్ తినాలి నేను? ఎంత కామోరా నీకు, కళ్ళు మూసకపోయిన కామంతుడు, కళ్ళు మూసకపోయిన ఎదవనా కొడుకు నువ్వు. గుడి ముందేమో పూజ, గుడి వెనక భాగవతం, ఇన్ని కథలు పడే నా కొడుకువి నువ్వు. నీకు దేవుడు, భయము, భక్తి, మళ్ళా హిందూ రాజ్యానికి నువ్వు మహత్వ కార్యాలు చేసేటట్టు నా కొడక. బైబుల్ని ముడి చూసుకునే బైబులా? మరియమ్మ వ్యభిచారా? యేసు ప్రభు మీకు పిక్కులేడా? యెహోవా దేవుడు దావీదుని శిక్షించాల్సింది పోయి పిల్లల్ని చంపేశాడా? నా కొడక నిన్ను చంపాలరా. మరి మీ దేవుడు ఎక్కడ గుడ్డి గుర్రాల పనులు చదువుతా ఉన్నారా? మీ గ్రంథాలయానికి గుడ్డి గుర్రాల పనులు చదువుతున్నారా రాధా మనోహర్ దాస్? దేవుడు లేడా? అయితే దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే మరి నిన్ను కూడా చంపాలి కదా. ఒక పరాశ్రీ తోటి భారత మహిళ, భారత మాతతోటి వ్యభిచారం చేస్తా అంటాడు. భారత మాతతో వ్యభిచారం చేస్తానంటున్న రాధా మనోహర్ దాస్ కాంట్రవర్సీ వీడియో ఇది. అర్థమైందా? భారత్ మాత అంటే ఎవరు? భారత్ మాతతో వ్యసనాలు మొత్తం మాట్లాడుతా ఉన్నా రాధా మనోహర్ దాస్. ఇంతకంటే నీచమ్ముండా కూడా ఇంకేం కావాలరా నీకు? ఆడలతో అసభ్యకరంగా మాట్లాడే నా కొడుకు నీకే ఇంత ఉంటే, ఇంతకాలం అప్డేట్ అయినాక ఆడలతో మాట్లాడకూడదని తెలిసిన నీకే ఇంత ఉంటే,
మరి ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల కింద ఆ? మరి వాళ్ళు తెలిసి తెలియక ఏదో చేస్తే ఏంట్రా, ఆ తర్వాత తప్పు తెలుసుకొని ఆయన గొప్ప మహారాజు అయ్యిండు. అర్థమైందా? దావీదు మహారాజు అయింది తర్వాత తప్పులు తెలుసుకొని. మరి నువ్వైనా తప్పులు తెలుసుకొని మారరా? మీ దేవుడు దేవుడు ఉంటే చంపేలా వాడిని చంపేలా అన్నావు కదా. మరి మీ దేవుడు ఉంటే నిన్ను చంపారు కదా, నీ చంపలేదు నీకు ఎవడు? చంపాలి కదా. ఆ? ఈ పిల్లతోటి ఇంత రాసలీలలు ఎన్ని మాట్లాడినవరా నువ్వు? ఆడపిల్లతోటి, భారత్ మాతతోటి ఎన్ని మాటలు మాట్లాడిండు? భారత్ మాతతోటి అట్లా నేను మాట్లాడేది? భారత్ మాత అంటే ఎవర్రా? ఆ అమ్మాయే కదా. మరి ఆ అమ్మాయి నీకు భారత్ మాత అయినప్పుడు ఆ మాతతోటి అన్ని బూతులు రా, ఐ లవ్ యూ, విచ్ పార్ట్, ఏమిస్తావు? అట్లనే ఈ సంగతి, అది విషయం. ఇట్లాంటి లుచ్చానా కొడుకుల్ని చెప్పు తీసుకొని తన్నాల. భారత్ మాత అని అసభ్యకరంగా మాట్లాడే భారత్ మాతని మేము గౌరవిస్తా ఉన్నాం. భారత్ మాత అంటే ఆ పిల్ల. ఆ భారత్ మాతని ఇంత దరిద్రంగా మాట్లాడిన ఈ నా బామర్ది నా కొడుకుని చెప్పుతో దన్నాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. నేను మీ అదల రవి.